Namaste dear students, welcome to our video lesson number 49. In this video, we are going to practice some conversations because we have learned so many things so far like be forms, possession forms, have, has, had, and active and passive voice, tenses. Okay, and now we are learning modal auxiliaries. Okay, but we are learning all the topics, but do we practice? Of course we are practicing because I'm sending lessons and you are sending answers for those exercises. Okay, so that is we are getting somewhat ఏదో కొంత మనకు వస్తుంది ఒక ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ అనేది ఓరల్ ప్రాక్టీస్ వస్తుంది. అండ్ మోడల్ ఆక్సిలరీస్ నేర్చుకుంటున్నప్పుడు అసలు ఈ మోడల్ ఆక్సిలరీస్ని చిన్న చిన్న డైలాగ్స్లో ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. మీకు ఇచ్చే టాస్క్ కూడా ఏంటంటే మీరు కూడా మోడల్ ఆక్సిలరీస్ని యూస్ చేస్తూ కొన్ని డైలాగ్స్ని నాకు రికార్డ్ చేసి పంపించండి. ఓకే, డైలాగ్ నెంబర్ 1. ద కాన్వర్సేషన్ ఈస్ గోయింగ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ ఈజ్ ఆస్కింగ్, కెన్ యూ టెల్ మీ వేర్ ద టెంపుల్ ఈస్? Can you tell me where the temple is located? If you want to use, you can. Okay, B. I am not well acquainted with this city. నాకు ఈ సిటీతో పెద్ద పరిచయం లేదండి. ఓకే, యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ద ట్రాఫిక్ పోలీస్. అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు, ఆయన్ని మీరు అడగాల్సింది. ఏ. ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ బట్ హీ వాస్ వెరీ బిజీ కంట్రోలింగ్ ద ట్రాఫిక్. నేను అడిగుండే వాడినే, కానీ అతను చాలా బిజీగా ఉన్నాడు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ. ఓకే. బి. ఐ కాంట్ సీ ఎనీ పర్సన్ అరౌండ్. ఈ చుట్టుపక్కల ఎవరూ కనబట్లేదు. గో స్ట్రైట్, తిన్నగా వెళ్ళండి. దెర్ ఈజ్ ఎ క్రాస్ రోడ్. అక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. యూ మే ఫైండ్ సమ్ పీపుల్ దేర్. ఏదో కొంతమంది మనుషులను అక్కడ మీరు కొనుక్కోవచ్చు. దే మే హెల్ప్ యూ, వాళ్ళు మీకు హెల్ప్ చేయొచ్చు. నౌ ఏ సేయింగ్ ఫైన్, థ్యాంక్ యూ, బాగుంది. ఓకే, నౌ బి అగైన్. సి ఏ పర్సన్ ఈస్ కమింగ్. చూడండి, అక్కడ ఒక మనిషి వస్తున్నారు. అకార్డింగ్ టు హిజ్ అటైర్, అతని వేషధారణ బట్టి హీ మస్ట్ బి ఎ పండిట్ ఆర్ పూజారి. హీ మస్ట్ బి ఎ పండిట్ ఆర్ పూజారి. ఆయన ఒక పూజారి అయి ఉంటాడు, అయ్యే ఉండాలి ఖచ్చితంగా. హీ మైట్ హెల్ప్ యూ టు ఫైండ్ అవుట్ ద టెంపుల్ యు ఆర్ సెర్చింగ్ ఫర్. మీరు వెతుకుతున్నటువంటి టెంపుల్ని కనుక్కోవటంలో అతను హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ మైట్ని ఎలా యూస్ చేసాం, అలాగే హీ మస్ట్ బీని ఎలా యూస్ చేసాం, మే ఇక్కడ ఇలా యూస్ చేసాం, ఇలాంటివి మనం ఇక్కడ గమనించాలి. ఓకే, హీస్ గోయింగ్ ఫాస్ట్. అతను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. గో ఫాస్ట్, యూ షుడ్ క్యాచ్ హిమ్. త్వరగా వెళ్ళండి, యూ షుడ్ క్యాచ్ హిమ్. మీరు అతన్ని క్యాచ్ చెయ్యాలి. అంటే ఏ చెప్తున్నాడు, ఎస్ ఎస్, థ్యాంక్ యూ, బాయ్. ఇది ఒక డైలాగ్. ఇందులో మనం మే, మైట్, మస్ట్ బి, షుడ్ వీటిని యూస్ చేసాం. అగైన్ let us see another conversation. This is a dialogue 2. And while walking, two persons are walking, and they are A and B. Okay, A is asking, may I introduce myself to you? May I introduce myself to you? నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చా? బి. ఎస్, ఐ థింక్ వీ మస్ట్ గెట్ టు నో ఈచ్ అదర్. ఐ థింక్ వీ మస్ట్ గెట్ టు నో ఈచ్ అదర్. గెట్ టు నో అంటే తెలుసుకోవటం, ఈచ్ అదర్ అంటే ఒకరినొకరిని మనం ఖచ్చితంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. బికాస్ వీ వాక్ ఎవ్రీడే హియర్, దట్స్ వై. ఓకే, ఏ. ఇట్ మైట్ హెల్ప్ అస్. ఇది మనకి హెల్ప్ కావచ్చు. ఇట్ మైట్ హెల్ప్ అస్ టు బికమ్ గుడ్ ఫ్రెండ్స్ టు. ఇట్ మైట్ హెల్ప్ అస్ టు బికమ్ గుడ్ ఫ్రెండ్స్ టు. యా, నౌ బి. ఐ హోప్ ఇట్ మే. అవ్వచ్చు అని నేను కూడా ఆశిస్తున్నాను. ఏ. ఇన్ దట్ కేస్ వీ మస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ more about each other's hobbies. We must try to find out more about each other's hobbies. ఒకరి హాబీస్ గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవటం అనేది చాలా మంచిది. నౌ బీ ఇస్ సేయింగ్, యా దట్స్ ఎ గుడ్ ఐడియా. నిజంగా చాలా మంచి ఐడియా. నౌ ఏ చెప్తున్నాడు, ఐ థింక్ హీస్ క్యారింగ్ ఏ గార్బేజ్ బ్యాగ్ విత్ ఇన్ హిస్ హ్యాండ్స్, దట్స్ వై హీస్ సేయింగ్ వేర్ షుడ్ ఐ త్రో దిస్ గార్బేజ్. నేను ఈ గార్బేజ్ని, ఈ చెత్తని ఎక్కడ పడేయాలి? నౌ బీ ఇస్ సేయింగ్, యూ మస్ట్ నాట్ లిటర్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ని చెత్తగా చేయకూడదు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ద గార్బేజ్ బాక్స్. మనకు అక్కడ గార్బేజ్ బాక్స్ ఉంటుంది కదా, చెత్తబుట్ట. ఆ చెత్తబుట్టలో, చెత్త డబ్బాలో పడేయాలి. నౌ ఏ. వేర్ కెన్ ఐ ఫైండ్ ఇట్? నేను అది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయగలను అంటే ఇట్ మస్ట్ బి దేర్. అక్కడ ఉండాలి, ఎందుకంటే ఆ ప్లేస్ అలా ఉంది కాబట్టి అక్కడ ఇట్ మస్ట్ బి దేర్, అక్కడ ఉండాలి. జస్ట్ సర్చ్, ఐ విల్ వెయిట్ ఫర్ యూ హియర్. నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది ఒక చిన్న కాన్వర్జేషన్. And let us take another conversation. Okay, this conversation is between two women. I mean ఇద్దరు ఆడవాళ్ళ గురించి. ఓకే, ఏ is asking, where is రజని? రజని ఎక్కడ? బి. ఐ హ్యావ్ బీన్ ట్రైంగ్ టు గెట్ హర్. అదే ఆమెకు రీచ్ అవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, అంటే ఫోన్ చేస్తున్నాను. షీ ఈస్ నాట్ ఆన్సరింగ్ ద కాల్. ఆమె నా కాల్ని ఆన్సర్ చేయట్లేదు. షీ మస్ట్ బి స్లీపింగ్.
ఆమె బహుశా నిద్రపోతూ ఉంటుంది, బహుశా కాదు ఆమె నిద్రపోతూ ఉంటుంది. దట్స్ వై షీఈ్ నాట్ ఆన్సరింగ్ మై కాల్. నో. ఏ సేయింగ్ నో, షీ మైట్ హ్యావ్ గాన్ టు లైబ్రరీ. ఆమె లైబ్రరీకి వెళ్ళుండొచ్చు. షీ మైట్ హ్యావ్ గాన్ టు లైబ్రరీ. బి, ఎస్ ఐ ఫర్గాట్, షీ హ్యాస్ గాట్ అన్ ఎగ్జామ్. షీ హ్యాస్ గాట్ అన్ ఎగ్జామ్ టుమారో. ఆమెకి రేపు ఎగ్జామ్ ఉంది. షీ హ్యాస్ గాట్ అన్ ఎగ్జామ్ టుమారో. షీ మస్ట్ హ్యావ్ గాన్ టు లైబ్రరీ. ఖచ్చితంగా లైబ్రరీకే వెళ్ళుంటుంది. నౌ ఏ ఇస్ ఆస్కింగ్ వేర్ ఆర్ యూ గోయింగ్. నువ్వెక్కడికి వెళ్తున్నావు ఆర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు. వేర్ ఆర్ యూ గోయింగ్. నౌ బి ఇస్ రిప్లయింగ్ గోయింగ్ టు మాల్. మాల్కి వెళ్తున్నాను. ఐ హ్యావ్ టు బై మంత్లీ గ్రోసరీ. నేను ఈ నెలకు సరిపడే సరుకు కొనుక్కోవాలి, ఇంటి సామాన్లు కొనుక్కోవాలి, కిరాణా. ఓకే. ఏ, డు యూ హ్యావ్ టు గో టు మాల్. దానికోసం నువ్వు మాల్కు వెళ్ళాలా, నువ్వే వెళ్ళాలా. డజంట్ యువర్ సన్ గో అండ్ బై. మీ అబ్బాయి వెళ్ళి కొనడా. డజంట్ యువర్ సన్ గో అండ్ బై. యూజువలీ ఐ నీడ్ నాట్ గో టు మాల్. సాధారణంగా నాకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. యూజువలీ ఐ నీడింట్ గో టు మాల్. బట్ హీ మీన్స్ హియర్ హర్ సన్. ఓకే. బట్ మై సన్ ఈజ్ ఆర్ హీఈస్ అవుట్ ఆఫ్ సిటీ నౌ. అతను సిటీలో లేడు. ఏ, ఓకే బాయ్ అంటే బాయ్. సో ఈ కాన్వర్జేషన్స్లో మనం ఏం చూస్తున్నామంటే చిన్న చిన్న మోడల్ ఆక్సిడరీస్ని యూజ్ చేయడం అనేది చేస్తూ చిన్న చిన్న కాన్వర్జేషన్ తయారు చేస్తాం. సో వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు ప్రిపేర్ స్మాల్ కాన్వర్జేషన్స్. ఒక 3 కాన్వర్జేషన్స్ని ఇలా ఒక శాంపిల్గా మీకు ఇచ్చాను కదా, ఇలా 3 కాన్వర్జేషన్ని తయారు చేసి మీ వాయిస్తో రికార్డ్ చేసి నాకు పంపించండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.